అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. తెలంగాణ పుట్టినరోజు పండుగ అయింది. జోర్దారు చాలా దిల్దారుగా జరుపుకున్నదట కాంగ్రెస్ సర్కారు. బీఆర్ఎస్ ఖతమైందంటుండట మోకాలంతా లేనోడు. కారు పార్టీ గురించి అంటుండ్రట ఆడొగడు. పానాలకు దిగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే 10 ఏళ్ల పండుగల ఆపినరట ఉద్యమకారులు వస్తే. కమలయ్యలను అస్సలకే విలువలేదట కాంగ్రెస్ వాళ్ళు. కడుపులున్న బాధంతా చెప్పుకుంటుండ్రు బీజేపీ వాళ్ళు. 24 గంటలు కరెంట్ ఇస్తుండట సీఎం సారు. అస్సలకే కరెంట్ ఉంటలేదని సిటీల జనం పోరు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినామని చెప్పుకునే ఉద్యమకారుల కంటే ఎక్కువనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే రాష్ట్రంలో ఉన్న రందులు వాపినట్టే చెప్తున్నాడు. 10 ఏళ్ళు పాలన చేసిన వాళ్ళు కూడా చేయలేదంటే 6 నెలలనే అభివృద్ధి చేసిండట. అగో 6 గ్యారెంటీలు కూడా అమలు కాలేదని వినబడుతుంటే అభివృద్ధి ఏడ జరిగాయంటే ఇనుండ్రి మీరే. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ఇన్నరా ప్రత్యేక రాష్ట్రం కోసం పానాలు ఇచ్చిన వాళ్ళను కూడా యాది చేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ పెద్ద సోనియా గాంధీకి శుభాకాంక్షలు చెప్తుండు. మిత్రులారా, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అగో మరి సీఎం సారు ఇంటికి గిట్లా 24 గంటలు తెంపు లేకుండా కరెంట్ ఇస్తున్నారా ఎట్లా? బయటి పబ్లిక్ కు మాత్రము తేపకు కరెంట్ పోతుంది. సీఎం సారు ఇంటికి కూడా కామన్ పబ్లిక్ ఇండ్లకు కట్ చేసినట్టు అట్లా కట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఎంతసేపు ఇస్తున్నది తెలుస్తుండే. సరేగాని ఇంకో ముచ్చట చెప్పుండ్రి సారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అయ్యా మీరు ఆస్తులు వంచుకున్నాడు కాదు, ముందుగాల 6 గ్యారెంటీలు అమలు చేయండి. లేకుంటే మలి సర్కారు మీదికి ప్రజలు మలరబడతారు. ప్రభుత్వాలతో కొట్లాటలు పంచాదులు ప్రజలకు ఏం కొత్త కాదు. ఇక 1200 మంది అంతకంటే ఎక్కువ మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, అమరులు అయ్యిండ్రు. అలా ఎంతమంది అమరుల కుటుంబాలను ఈ దావత్కు పిలిచి వాళ్ళ త్యాగాలు గుర్తించిండ్రో ఆడున్నోళ్ళు చూసినోళ్లకు కూడా మాయేరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏమంట అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్లో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినరో, ఏమంట కేసీఆర్ పాలన పడిపోయిందో అప్పటి సంది కారు పార్టీని పచ్చిపులుసు కంటే కొందరు కడుపలసన చేసినట్టే చూడబట్టిరి. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, బిస్తర్ చదిరే కాడికి వచ్చిందని కొందరు సాటుగా నేటుగా మాట్లాడుకుంటారు కదా. అదే ముచ్చట మీద కేసీఆర్ సార్ ఇట్లా అనుకొచ్చుడు. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం బై మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. ఇన్నరా ఆడొగడు మోకాలంతా ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుండు అంటున్నాడు. ఏదేమైనా ఏడనన్న మీటింగ్ పెడితే తెలంగాణ యాసలా మాట్లాడుకుంటా నడమల నవ్వియాలంటే ఎవ్వలతోని కాదు, ఒక కేసీఆర్ సార్తోనే అవుతుంది. ఆ మాటలు ఈయన మురిసి ముప్పందుము అయ్యే కదా 2 మాటల సారుకు అధికారం కట్టబెట్టిర్రు. ఏలుబడిలకు రాగానే సారు ఎవ్వలనన్నా కానిండా. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా కర్రు కాల్చి వాత పెడితే కారు టైర్లు పంప్షార్ అయిపోయాయి. ప్యాచుల మీద ప్యాచులు చేస్తున్న కారు టీపు అతుకులతోనే నిండుతుంది గాని గులాబీ జెండా గాలి గట్టిగా ఉండకపోవటే. అదట్లుంటే ఇప్పుడు మంత్రాల బలం లేకున్నా తుంపిల బలం అన్నా ఉండాలి అన్నట్టు తెలంగాణ పుట్టినరోజు పండుగ నాడు కేసీఆర్ సారు ఇట్లా అనబట్టే. ఇక బీఆర్ఎస్ బందోబస్తుగా ఉందా, తెలంగాణలో బక్కబడి పలసబడ్డదా మీరే చెప్పాలి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సార్ను ఎంట పెట్టుకుని ట్యాంకు బండు కాడికి పోయిండు. 10 ఏళ్ల పండుగ సంబరాలు గవర్నర్ సార్కు చూపించేందుకు తోలుకపోయిండా. హైదరాబాద్ నడిగడ్డ మీద అతిపెద్ద చెరువు ఇదే అని హుస్సేన్ సాగర్ను చూపించేందుకు తీసుకుపోయిండా. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు కళాకారులు ఈ వేదిక ముందుంచి సాగుతూ వెళ్తారు. ఆ తర్వాత వారెవ్వా చేపాటి బలగాని మొత్తం ఎంబడేసుకుని ట్యాంకు బండు మీదికి చేరుకున్నాడు కదా. దశాబ్ది పండుగ దావత్ను గవర్నర్ సార్తో కూర్చొని రేవంత్ రెడ్డి సార్ దిల్ దారిగా తిలకించి పులకించినట్టున్నాడు కదా. అటెన్గసికి ఆగో తాత చేస్తున్న తెలంగాణ పుట్టినరోజును చూపించేందుకు మన్మన్ని కూడా ఎత్తుకొని వచ్చినట్టున్నాడు కదా. ఆ పిల్లగాడు కూడా దిల్ ఖుషిగా ఉన్నట్టే ఉన్నాడు. అసలే ముఖ్యమంత్రి సారు మన్మడాయే, మళ్ళా గవర్నర్ సారు ఉన్న కాడికి కూడా వచ్చే. సంటి పిల్లగాన్ని చూడంగానే రాధాకృష్ణన్ సార్కు కూడా సంబురం అనిపించింది కావచ్చు. తాత చేతుల్లో చెయ్యేసి అలాయి బలాయి తీసుకున్నట్టే
మనమని చేతుల్లో కూడా వేసి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. దావత్ అంటే దావతే పోన్రి. తెలంగాణ పుట్టినరోజు దావత్ మస్తు జరిగింది. పనిల పని 6 గ్యారెంటీలు అమలు చేస్తే ప్రజలు కూడా ఇట్లా దినం పండగ చేసుకుంటారు. కానీ అవి ఎప్పుడు అమలైతాయో ఏం కథనో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య సారు ఇంటోలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇంటికి పిలుచుకుండట. 10 ఏళ్ల ఏలుబడిలా ఎన్నడూ కూడా అమరుల కుటుంబాలను ఇంటికి కాదు కదా సచివాలయానికి కూడా విలువలేదు. అటువంటిది అమరుల కుటుంబాలను ఇంటికి పిలుచుకునేంత ఎగురమంతుడు అయ్యిందంటే సారును తారీఫ్ చేయవలసిందే. ఆగో ఇంటికి పిలిచి దావత్ గట్టిగానే ఇచ్చినట్టున్నాడు కదా. కిష్టయ్య సారు ఇంటోళ్ళందరూ హాజరు పడ్డరు. మునుపు కూడా కేసీఆర్ సార్ కిష్టయ్య సార్ బిడ్డ చదువుకు అయ్యే ఖర్చులు మొత్తము పెట్టుకుంటానని చెప్పి డాక్టర్ చదువు చదివించాడు కదా. ఇప్పుడు మళ్ళా పీజీ కోర్సు చదువుతుందట. ఆ స్టడీకి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పి ఇట్లా ఇంటికి పిలిపించుకొని అచ్చరాల 24 లక్షల రూపాయల చెక్కును చేతిలో పెట్టిండట. కానిస్టేబుల్ కిష్టయ్య సార్ ఇంటోళ్లకు సాయం చేసుడు మంచిగానే ఉన్నది. ఆయన కుటుంబానికి ఎంత చేసినా తక్కువనే అవుతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రం కోసం మస్తు మందే ఆత్మ బలిదానాలు చేసిర్రు, అమరులు అయ్యిర్రు. వాళ్ళ కుటుంబాలను కూడా అప్పట్లో 10 ఏళ్ల ఏలుబడిలో కూడా ఆదుకుంటే బాగుండు. అప్పుడు సారు దేక కూడా దేకకపాయే. ఇప్పుడేమో ఇట్లా అమరుల కుటుంబాల మీద వల్లమాలిన ప్రేమ గురిపియబట్టే. ఎంతైనా కేసీఆర్ సార్ అపరచాణక్యుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దశాబ్ది పండుగల ఉద్యమకారులను చిన్న చూపు చూసిండట. అగో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఉద్యమకారుడు పాలు పంచుకోవాలని సీఎం సారు అన్నాడు కదా. ఇప్పుడు అట్లా అవమానించుడు ఏంది? సారు అట్టెట్లా చేస్తాడు? అట్లా అని ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. చూసినరా పాసులు ఉన్న పోలీసులు లోపలికి పోనిస్తలేరట. అగో ఉద్యమకారులు కూడా 10 ఏళ్ల పండుగకు రావాలని చెప్తేనే కదా మేము బస్సు పెట్టుకొని మరీ ఈడదాకొస్తే మీరు ఇట్లెందుకు చేస్తుర్రు, మమ్మల్ని ఎందుకు ఆపుతుండ్రని మస్తు సేపే లడాయి చేసిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఏమనే తెలంగాణలో ఉన్న అందరూ రావచ్చని పిలిచి ఇట్లా తక్కువ చేసుడు ఏంది? మొత్తానికి విలువకున్నా ఏం కాకపోవు కదా. పాత సర్కారు చేసినట్టే మలు సర్కారు కూడా చేస్తుందని కోపంతో మస్తు సేపులు ఉల్లిపెట్టిరట. 10 ఏళ్ల సంధి అవమానాలు ఉద్యమకారులను కాదని ఉత్తుత్తోళ్లకు పదవులిచ్చుడే కాదు 10 ఏళ్ల పండుగల కూడా ఇట్లా ఇలువయ్యకుండా ఇట్లా పిలిచి ఇజ్జత్ తీస్తారా? జై తెలంగాణ అనుకుంటా జంగు లేపిండ్రు. కానీ చూసినరా కాంగ్రెస్ ప్రభుత్వం కథలే వేరున్నాయి. పేరుకు అందరినీ పిలుస్తున్నాము, మేం కారు పార్టీల లెక్క కాదని చెప్పుకుంటుండ్రు తప్పితే అంతకంటే ఏం లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మనసు పెట్టి దగ్గరుండి చేపించిన రాష్ట్ర గీతం విన్నారా? పాత పాట 6 నిమిషాల చిల్లరుండే దాన్ని ఇప్పుడు 2 నిమిషాల 30 సెకండ్ల దాకానే దగ్గరికి మలిసిర్రు. ఆనాడు పాట అంతా విట్టకపోతే అందశ్రీ సారు వద్దు అన్నాడట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఇట్లా చిన్నగా పెడితే ఒప్పుకున్నాడా అంటే ఏమో కానీ పాట అయితే నుండ్రి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలం జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
తెలంగాణ పుట్టినరోజు పండుగకు అందరినీ పేరు పేరున పిలుస్తామని రేవంత్ రెడ్డి సారు 10 ఏళ్ల పండుగకు ముందు చెప్పిండు కదా అన్నట్టే అందరినీ పిలిచిండేమో కానీ దేశం కోసము ధర్మం కోసం పోరాడుతున్నామని పొద్దుగాల లేచింది మొదలు పొద్దు గూట్లే పడదాకా మొత్తుకునే బండి సంజయ్ సార్ను విలువలేదట. బాధ ఎట్లా చెప్పుకుంటాడో చూడుండ్రి. ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళ బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం. ఇన్నరా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నన్నే కాదు ఆఖరికి మా బీజేపీ పెద్ద లీడర్లను కూడా విలువలేదని ముఖమంతా మార్చుకొని బాధంతా చెప్పుకుంటుండు. తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళం అంటున్నారు కదా. కమలయ్యలు కూడా కార్యానికి హాజరు పడితే అయిపోవు, అందరి పండుగనేనా కానీ పిలువని పేరు అంటేనే ఓవద్దని పెద్దలు అంటుంటారు కదా. ఎంత మన పండుగ అయినా మన దగ్గర చుట్టం దావత్ చేస్తుంటే పిలవకపోతేనే ఎంత దగ్గర చుట్టమైనా పిలువంది పోతామా అంటారు. అసొంటిది అంత పెద్ద తెలంగాణ పండుగ చేస్తే పిలువకుంటే పోబుద్ది అయితే చెప్పుండ్రి. ఆయనతో పోయినాక కూడా నీకు పత్రిక ఇచ్చిండ్రా, కనీసం ఫోనన్నా చేసిండ్రా అని ఆడున్నోళ్ళు అడిగితే ఏమని సమాధానం చెప్తారు? అట్లా ఆడదాకా పోయే బాధపడు ఎందుకు అని అనుకున్నట్టుండు. మరి అందరినీ పిలిచి రేవంత్ రెడ్డి సార్ కూడా బండి సంజయ్ సార్ను బీజేపీలను పిలుచుడు ఎందుకు మర్చిపోయిండో. బీజేపీలు సుష్మా స్వరాజ్ మేడం మాత్రము బిల్లుకు మద్దతు ఇచ్చిన మాట వాజివే అని మరీ యాద్ చేసిండు మీటింగ్లో. అంత మంచిగా యాది పెట్టుకున్న సారు అట్లెందుకు చేసిండో మీకు ఏమన్నా ఎరికేనా? తెలంగాణ మొత్తం జూన్ 2 తారీఖు నాడు రాష్ట్రం పుట్టినదినం పండుగ జోరుదారుగా చేసుకురు కదా. 10 ఏళ్ల పండుగను జరిపించిన కాంగ్రెస్ పెద్దలు కూడా 3 రంగుల జెండా ఊపి వాళ్ళు కూడా ఏ తీరుగా పండుగ చేసుకురో ఏం నినాదాలు ఎత్తుకురో ముచ్చట మొత్తం విన్నాక మీరే చెప్పాలి. ఇన్నరా జరుపుకుంటున్నది తెలంగాణ 10 ఏళ్ల పండుగ. ఆ పండుగల నినాదాలు ఎత్తుకుంటున్నది మాత్రము జై కాంగ్రెస్ అనుకుంటా. పార్టీ అంటే అభిమానం ఉండాలే గాని ఇట్లా తెలంగాణ పండుగల పదే పదే జై కాంగ్రెస్ అనుడు, జై తెలంగాణ అనకపోవుడు, జోహార్ తెలంగాణ అమరవీరులకు అని స్మరించుకోకపోవుడు, తెలంగాణ చరిత్రను కూడా యాది చేసుకోకపోవుడు, 1200 మంది కంటే ఎక్కువ మంది తెలంగాణ బిడ్డల పానాలు బలిగొన్నదని ఖుద్దు రేవంత్ రెడ్డి సారు అప్పట్ల సోనియమ్మ గురించి అనే కదా. అసొంటి బలిదేవతను కూడా జై సోనియమ్మ అని ఇట్లా పాటలు పెట్టి యాద్ చేసిండ్రు. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ అని పాటలు కైగట్టి డీజేల్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తుర్రు. దీపాదాస్ మునిసి మేడంతో కూడా 3 రంగుల జెండా ఊపిపిచ్చి తెలంగాణ పండుగ బండిని కదిలిస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా ప్రశ్నిస్తున్నారంటే ఏ లెక్కన ఈమె తెలంగాణ పండుగల పాలు పంచుకుంటుందని అట్లా కూడా కామెంట్లు పెడుతుర్రు. అంతేకాదు ఆడ ఉన్నోళ్ళ ఎవరన్నా ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమంలో ఉండ్రా అని సోషల్ మీడియాలో అరుచుకుంటుర్రు. ఇది తెలంగాణ పుట్టినరోజు పండుగ లెక్కలేదు, కాంగ్రెస్ వాళ్ళ పండుగ లెక్క ఉంది అని అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు. వాజివే కదా మరి అమరుల కుటుంబాలేవి, ఆత్మ బలిదానాలు చేసిన వాళ్ళ ఫ్యామిలీలేవి. ఇదేనా పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే కాంగ్రెస్ వాళ్ళ పనితనం అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని 10 ఏళ్ల పండుగోలే ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు రేవంత్ రెడ్డి సారు చెప్పిండు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చెప్పుడుకు షెయి సర్కారు చేతలకు దునియా ఆస్మాన్ పరాకున్నదట. ఎట్లా ఏం కథ అంత ఓర్పాటు ఏంది నిజంగానే ఉందా బాలన్న అంటారా? ఉన్నది కాబట్టి వీడియో కూడా మన దాకా వచ్చింది చూడుండ్రి. నిన్నీయాల కొడుతున్న ఎండలకు కాగులేసి కమ్మినట్టే ఉన్నది. అసలే ఎండాకాలం ఉబ్బరపోతకు సచ్చిపోతున్నాము, మార్పు తెస్తామన్నారు. ఇట్లా చీకట్ల కరెంటు తీసేదుడేనా మార్పు అంటుర్రు. ముఖ్యమంత్రి గారేమో ఇట్లా అనబట్టే విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి ముఖ్యమంత్రి సార్ ఇట్లా 24 గంటలు కరెంటు అని మురిపియబట్టే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద బాచుపల్లి సబ్స్టేషన్ కాడికి పోయి కరెంట్ ఆఫీసర్లను ప్రజలు గట్టిగానే అడిగిర్రు, కాంగ్రెస్ సర్కారును మంచిగానే అడిగిర్రు. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీరే 24 గంటలు కరెంటు ఇస్తున్నామని దొడ్డు పొడుగు మాటలు చెప్పబడితిరి. హైదరాబాద్లో ప్రగతి నగర్ 2వ గల్లీలో ఉండే వీళ్ళ పరిస్థితి ఇది. ఇట్లనే ఉంటుందా సారు? ఇదేనా మార్పు అంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని ఓ పోలీస్ కానిస్టేబుల్ పాట పాడిండు. కళాకారులు గోషిగట్టి గొంగడేసి పాట పాడు కామనే, కానీ కాకి యూనిఫామ్ చేసుకున్న పోలీసు తెలంగాణ పుట్టినరోజు పండుగ నాడు పాట పాడు వెరైటీ. మీకు కూడా చూపిద్దామని తెచ్చిన, ఇన్నాక పాట ఎట్లున్నదో మీరే చెప్పాలి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు
వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు పొద్దు పొడుపుల్లో మీరు పూజుకుంటాం పుస్తకాలలో మీ పేర్లు రాసుకుంటాం కన్నీళ్లకు బదులు కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ మళ్ళా తిహార్ జైలుకు పోయిండట. మొన్న మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు కదా, కోర్టు గడువును పెంచలేదా అంటే నడమంతర బెయిలు నడమలనే రద్దయిందా? పెద్ద కోర్టు ఏమన్నది ఏమో మరి, అన్ని ముచ్చట్లాడదాకా పోయి అరుచుకుందాం పారి. ఎన్నికల ప్రచారానికి పోతానని కేజ్రీవాల్ సారు సుప్రీంకోర్టులో బెయిల్కు పిటిషన్ వేస్తే న్యాయస్థానం కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కదా. బయటకు వచ్చిన అరవింద్ సారు తాకతుకు మించి తన్లాడి ఎన్నికల ప్రచారానికి పోయేదందుకు పర్మిషన్ తెచ్చుకొని బెయిల్ మీద బయటకు వచ్చిండు కదా. గడువు పెట్టినన్ని దినాలు ప్రచారం చేసుకుండు, గడువు దగ్గర పడుతుందని ఇంకా కొన్ని దినాలు బెయిల్ పొడిగిస్తే పనులన్నీ చేసుకుంటానని చూసిండు. కానీ మధ్యంతర బెయిల్ ఇచ్చుడే ఎక్కువ, మళ్ళా బెయిల్ లేదు, నువ్వు సీదా జైలుకు పోవాల్సిందే అని గడువు ఒడిసిపోవడంతోనే సర్కార్ లాంఛనాలతోని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సార్ను తిహార్ జైలుకు సాగదోలిండ్రు. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఎన్నో కొన్ని దినాలు సారన్న బెయిల్ మీద బయటకు వచ్చిండు. కానీ ఏ గడియలా అరెస్ట్ అయ్యిందో కల్వకుంట్ల కవిత మేడంకైతే చిప్పకూడు దప్పుతలేదు. ఇప్పటికి కూడా బెయిల్ రాలే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. గోజలు గొర్రెలు మేకల పేగులు కొవ్వుతోని నూనె తయారు చేసి డబ్బాలలో ప్యాకింగ్ చేసి మార్కెట్లో మంచి నూనె లెక్క అమ్ముతున్నారట. వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో. ఇగో ఈసొంటి నూనెలతోని కూరలు వండుకొని తిన్నాక మనుషులు బతుకుతారా? చూడుండ్రి, చూసినాక వీడియోను మీ చుట్టాల పక్కాలకు షేర్ చేయండి. అగో అట్లా గోదలను గొయ్యంగా వెళ్ళిన కొవ్వును జనపనార తీసినట్టు సాపుగా తీసి సమురు తయారు చేస్తురట. కొవ్వుతోని నూనె ఎట్లా తయారవుతుందంటే పెద్ద పెద్ద కడాయిలలో వేసి బగ్గా మసల పెడతారట. గరానికి కొవ్వు మొత్తం కరిగి 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 సమరు లెక్క తయారవుతుందట. దాన్నే మంచిగా ఇట్లా మంచి నూనె డబ్బాల్లో నింపి హోటళ్ళు రెస్టారెంట్లకు పంపుతున్నారట. దుకాణాల పొంట కూడా అగ్వ ధరకు చేస్తురట. తక్కువ ధరకు వస్తే కొందరు హోటల్లో ఊకుండే బాపతేనా కొంటున్నారట. అదే సమరుతోని అన్ని తీర్ల ఐటములు తయారు చేసి రెస్టారెంట్లకు పోయిన కస్టమర్లకు పెడుతున్నారట. కొవ్వు తింటే పానాలు ఖరాబ్ అవుతాయని డాక్టర్లు కూడా చెప్తుంటారు. అసోటిది ఇంతగానం మసలబెట్టి నూనె లెక్క చేసినాక ఈ కొవ్వు సమరుతోని చేసిన వంటకాలు తింటే ఎంత పాన నష్టమో ఆలోచించుర్రి. అంగట్లకు ఇసోటి అడ్డమైన నూనెలు కూడా వస్తున్నాయి పైలము. ఈ సమరు తయారు చేసే ఈ సన్నాసుల ఈ పాడుమల్లె కంపెనీ ఏడున్నదంటే కంపెనీ కాదు మన్ను కాదు, గోదల కొట్టమట. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాపట్నంలో ఉందట. అట్లా తయారు చేసిన వాళ్ళకే అదే సమరుతోని వంట చేసి పెడితే పానాల ఇలువ ఎరకైతుంది. ఇసొంటోళ్ళను ఉత్తగా ఇడిచిపెట్టొద్దు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లున్నాయి. అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకెన్ని ముచ్చట్లు కూడా తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.